నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఆర్డర్ బై గురించి నేర్చుకుందాం అండి. ఆర్డర్ బై యూస్ చేస్తాం డేటాని ఆర్డర్లో అరేంజ్ చేయడానికి, అంటే అసెండింగ్ ఆర్డర్ స్మాల్ టు బిగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్ అంటే బిగ్ టు స్మాల్ ఫార్మెట్లో చూపించడానికి యూస్ చేస్తాం. సో దీని బేసిక్ ఇండెక్స్ ఎలా ఉంటుంది, బేసిక్ ఇండెక్స్ ఎలా ఉంటుందంటే చూపిస్తాం, ఇక్కడ రాస్తానండి. దాని యొక్క బేసిక్ సింటాక్స్ ఎలా ఉంటుందంటే, దేనికి ఆర్డర్ బై యొక్క బేసిక్ సింటాక్స్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు సపోజ్ మన దగ్గర స్టూడెంట్స్ ఇన్ టేబుల్ ఉందనుకోండి, అప్పుడు సెలెక్ట్ ఆల్ ఫ్రమ్ స్టూడెంట్ టేబుల్ ఉంది. సో స్టూడెంట్స్ టేబుల్ మొత్తం డేటా మొత్తం ఎంచుకుంటున్నాను. స్టూడెంట్ ఆర్డర్ బై ఏంటి, ఏజ్ చేద్దాం, స్టార్టింగ్లో ఏజ్ చేద్దాం. ఓకే, సెమికాలన్ ఎండ్ చేసింది. ఇప్పుడు ఈ క్వరీలో డేటా ఏజ్ బేస్ చేసి అసెండింగ్ ఆర్డర్లో అంటే చిన్న నుండి పెద్ద వరకు అరేంజ్ చేస్తుందండి. అంటే ఆర్డర్ బై ఏజ్ బై డిఫాల్ట్ ఏంటంటే ఇది అసెండింగ్ ఆర్డర్లో ఏజ్ అనేది డిఫైన్ చేస్తుంది. అదే మనం డిసెండింగ్ ఆర్డర్ కావాలి అనుకుంటే అప్పుడు మనం డిఈఎస్సి అని పెడతాం అక్కడ. ఫస్ట్ ఇది చూద్దామండి. ఆల్రెడీ స్టూడెంట్స్ టేబుల్ ఉంది, సో మనం ఇచ్చేద్దాం. కాపీ చేసింటుంది ఏంటంటే ఇప్పుడు పేస్ట్ చేశాను. ఓకే, ఇక్కడ ఏజ్ లేదు, సో మనం నేమ్ తీసుకుందాం అండి. సార్ నేమ్ తీసుకుందాం అండి. అంటే నేమ్ అనేది అసెండింగ్ ఆర్డర్లో అది చూపిస్తుంది మనకి. ఇప్పుడు దీన్ని మనం ఎగ్జిక్యూట్ చేస్తే ఏమొస్తుంది చూద్దాం. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ ఏం చేశానంటే ఆర్డర్కి బైకి మధ్యలో స్పేస్ ఇచ్చానండి, అంతే, ఇంకేం చేంజ్ చేయలేదు. సో మిగతా క్వరీ అంతా కరెక్ట్. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసి ఉంటుంది. కానీ నేను చూసారా, ఫస్ట్ రవి అని చూపించింది, తర్వాత సత్య రూపాయలు అని చూపించింది. యాక్చువల్లీ మన డేటా ఏంటి, ఫస్ట్ సత్య రూపాయలు అని ఉంది 1, తర్వాత 2 రవి అని ఉంటుంది. కానీ మనం ఏం చేసాం, నేమ్ని అసెండింగ్ ఆర్డర్లో మనం చూపించమని ఎస్ఎల్ అడిగాం. సో ఇది చూపించిందండి. అంటే ఫస్ట్ ఆర్ వస్తుంది కాబట్టి రవి, తర్వాత ఎస్ సత్యగోపాల్. సరిపోయింది కదా ఇప్పుడు డేటా. ఓకే, ఈ క్వైరీలో డేటా ఏజ్ బేస్ చేసుకుని అసెండింగ్ ఆర్డర్లో అంటే చిన్న నుండి పెద్ద వరకు అరేంజ్ అవుతుందండి. ఇప్పుడు అసెండింగ్ ఆర్డర్కి ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇప్పుడు క్లాస్ నేమ్ తీసుకున్నాం అనుకోండి, లేకపోతే నేమ్ తీసుకున్నా చాలు. నేమ్ని అసెండింగ్ ఇక్కడ తీసి ఏఎస్సి అని పెట్టాం అనుకోండి. ఇప్పుడు ఏం చేస్తే అసెండింగ్ ఆర్డర్లో అంటే అసెండింగ్ ఆర్డర్ ఏఎస్సి అని పెట్టకపోయినా పర్వాలేదు అనమాట. అంటే బై డిఫాల్ట్గా ఎస్టిఎల్ సాఫ్ట్వేర్ ఏంటంటే ఈ టూలు అసెండింగ్ ఆర్డర్ అని పెట్టకపోయినా కూడా అది మనకి అసెండింగ్ ఆర్డర్లో చూపిస్తుంది అనమాట. ఆర్డర్ బై అని కమాండ్ ఇస్తే అంటే ఆర్డర్లో పెట్టమంటున్నాం, అసెండింగ్ ఆర్డర్ ఇవ్వకపోయినా మనకి ఇది అసెండింగ్ ఆర్డర్లో చూపిస్తుంది. సేమ్ రవి సత్య రూపాయలు ఇప్పుడు చూపిస్తుంది. ఫస్ట్ రవి, సెకండ్ సత్య రూపాయలు, రవి సత్య రూపాయలు. ఓకే, సో ఇలా చేస్తుంది ఆర్డర్ బై. ఏఎస్సి అంటే అసెండింగ్ అండి ఆర్డర్, దాని షార్ట్లో ఏఎస్సి అంటాం. డిఫాల్ట్గా ఎస్టిఎల్ అసెండింగ్ ఆర్డర్ బేస్ ఉంటుందని చెప్పాను కదా. ఇప్పుడు డిసెండింగ్ ఆర్డర్ చెప్తానండి.
Select all from students. డిసెండింగ్ రౌండ్ పెడితే మనకి ఫస్ట్ సత్యరూపాయలు అని చూపించాలి, సెకండ్ రవి అని చూపించాలి. ఆర్డర్ బై ఇప్పుడు డిసెండింగ్ ఆర్డర్ కదా, డిఎస్సి అని ఇస్తే చాలండి. డిఎస్సిని ఇచ్చిన తర్వాత సెమికాలన్ పెట్టాలంటే ఇక్కడ ఎండ్ అయిపోవాలి ఎంక్వైరీ అనేది. ఇప్పుడు మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఫస్ట్ సత్యరూపాయలు అని చూపించాలి కదా, సెకండ్ రవి ఇది అంతేనండి. సత్యరూపాయలు సెకండ్ రవి. సో సరిపోయింది రిజల్ట్. అవుట్కమ్ సరిపోయింది కదా. డిఎస్సి అంటే డిసెండింగ్ ఆర్డర్ అండి. దాని షార్ట్కట్లో డిఎస్ అని రాస్తాం మనం ఆస్ట్రేలియాలో. డేటా పెద్ద నుండి చిన్న వరకు చూపిస్తుందండి. ఇప్పుడు సెలెక్ట్ ఆల్ ఫ్రమ్ స్టూడెంట్ అని ఇచ్చాను కదా, ఆర్డర్ బై నేమ్ అని ఇచ్చాం అనుకోండి, ఇందాక చెప్పాను కదా, సేమ్ అంతే. ఇది బై డిఫాల్ట్ ఏం చూపిస్తుంది, అసెంబ్లీ ఆర్డర్ చూపిస్తుంది. నేమ్స్ని A to Z ఆర్డర్లో అరేంజ్ చేస్తుందండి ఇలా మనం ఇస్తే. ఒకవేళ మల్టిపుల్ కాలమ్స్ రావాలి అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే చెప్తాం. మల్టిపుల్ కాలమ్స్ మనం అరేంజ్ చేయాలనుకున్నాం అనుకుంటే ఆర్డర్ బై ఏం పెడతామంటే ఎగ్జామ్ పెట్టినాం, ఎగ్జామ్ పెట్టేద్దాం. నేమ్ ఎగ్జామ్ పెడతాను. నేమ్ కామా ఎగ్జామ్. ఇక్కడ సెమికాలన్ ఇచ్చాను అంటే క్వైరీ ఇక్కడితో ఎండ్ అయిపోతుంది కాబట్టి సెమికాలన్ ఇచ్చాను. దీన్ని మనం ఎగ్జిక్యూట్ చేస్తే నేమ్ ఎగ్జామ్ చూడండి. చూడండి నేమ్ ఫస్ట్ స్టార్ట్ అయిందంటే ఇది అసెండెంట్ ఆర్డర్లో ఫస్ట్ తీసుకుంది అనమాట. తర్వాత మంచి ఎగ్జామ్ అనేది తీసుకుంటుంది. ST సరిపోయింది కదా, సో ఇలా తీసుకుంటుందండి. సో ఇలా తీసుకుంటుందండి. ఫస్ట్ ఇది నేమ్ని బేస్ చేసుకుని సార్ట్ చేస్తుంది ఫస్ట్, తర్వాత ఎగ్జామ్ని బేస్ చేసుకుని సార్ట్ చేస్తుందండి. మీరు మార్క్స్ లిస్ట్ తీసుకున్న టాపర్ని ముందు చూపించాలి అంటే దీన్ని యూజ్ చేస్తామండి. ఇప్పుడు మనం ఒక కాలేజ్లో పనిచేస్తూ ఉంటుంది, అందులో మార్క్స్ ఎవరిది హైయెస్ట్ వస్తే వాళ్ళకి కదా ఫస్ట్ చూపించాలి, తర్వాత సెకండ్ హైయెస్ట్, థర్డ్ హైయెస్ట్, ఫోర్త్ హైయెస్ట్, అలా అసెండింగ్ ఆర్డర్లో ఉంటుంది కదా అది ఆ డేటా అనేది. సో అటువంటి టైంలో మనం ఇది ఉపయోగిస్తామండి. అంటే ఇప్పుడు మనం కాలేజ్లో పనిచేస్తే అందులో హండ్రెడ్స్ ఆఫ్ డేటా ఉంటుంది. అంటే ఇట్లా టూ వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి మనం ఈజీగా సార్ట్ చేస్తాం. కానీ ఒక 100 వాల్యూస్ ఆఫ్ డేటా ఉంటే మీకు అప్పుడు ఇబ్బంది అయిపోతుంది. అంటే మాన్యువల్గా మనం చూడడం చాలా టఫ్ కదా, అందుకు మనం ఈ ప్రాసెస్ అనేది అప్పుడు వచ్చిందండి. ఆర్డర్ బై యూస్ చేసి మనం డేటాని నీట్గా అరేంజ్ చేయొచ్చు. నెక్స్ట్ క్లాస్లో మనం లిమిట్ ఆర్ టాప్ కాన్సెప్ట్ గురించి నేర్చుకుందాం అండి. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ గైస్. ఇంకా నేను మీకు డిస్క్రిప్షన్లోని పీడిఎఫ్ పంపుతానండి. మీకు ఆ పీడిఎఫ్లో ఉన్న ఎక్సెస్ చేయండి, మీకు చాలా సరిపోతుంది. అంటే అది ఓన్లీ సెలెక్ట్ ఆర్డర్ బై యొక్క ఎగ్జాంపుల్స్ మీకు ఇచ్చాను, అది మీరు ఒకసారి చూసి మీరు ఇంట్లో ప్రాక్టీస్ చేస్తే చాలండి, ఇంకేం అవసరం లేదండి. ఇది ఇలా ఉంటుంది.
ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసి చూసుకోవచ్చండి. ఇది డిలీట్ చేసేవచ్చు. సో ఇది ఉందనుకోండి, మీరు జస్ట్ డౌన్లోడ్ డౌన్లోడ్ చేసి అక్కడ ఉన్న డేటా అంటే నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను చాలాసార్లు, అందుకు చేయట్లేదు మళ్ళీ వేస్ట్గా. ఇదండి ఇలా వస్తుంది, డౌన్లోడ్ ఫోల్డర్లో ఇలా వస్తుంది. సో మీరు ఇక్కడ డబుల్ క్లిక్ చేస్తే చాలండి, మీకు డేస్కి సంబంధించి ఎక్సెస్ మొత్తం ఇందులో వస్తుందండి. మీరు ఇది 10 ఎగ్జాంపుల్స్ చెప్పాను, 10 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. సో మీరు 10 ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేయండి ఇంట్లో, చేస్తే చాలండి. మీరు ఇంకేం అవుట్ సైడ్ ఏం అవసరం లేదు, మెటీరియల్ ఇది ఒక్కటి ప్రిపేర్ అయితే చాలండి. ఓకే, థ్యాంక్ యూ గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడే సెషన్. థ్యాంక్ యూ.